Xiaomi నుంచి ఈ రోజు మన ఇండియాలో ఒక బ్లాస్టింగ్ మొబైల్ అయితే లాంచ్ అయింది. ఈ మొబైల్ నేమ్ Xiaomi 11T Pro. సో ఈ మొబైల్ గురించి సెపరేట్ వీడియో చేయాలని అయితే వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఈ మొబైల్ గురించి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. నా పేరు వివేక్, మీరు చూస్తున్నారు వికీడిగ్ న్యూస్ తెలుగు. సో ముందుగా ఈ మొబైల్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇదే మెయిన్ హైలైట్ అనమాట. వీళ్ళు మెయిన్గా హైలైట్ చేస్తుంది మొబైల్లోనైతే. ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది అండ్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇది సెకండ్ మొబైల్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే రావడం మన ఇండియాలో. ఫస్ట్ Xiaomi 11i హైపర్ ఛార్జింగ్ అయితే లాంచ్ చేశారు 120 watts ఫాస్ట్ ఛార్జర్తోనైతే. సో ఆ మొబైల్ 15 minutesలోనైతే 0 to 100% అయితే ఛార్జ్ అయితే అవుతుంది. సో ఈ మొబైల్ 0 to 100% 17 minutes అయితే టైం అయితే తీసుకుంటుంది. ఒక 2 minutes అయితే ఈ మొబైల్ ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది Xiaomi 11i హైపర్ ఛార్జ్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకు 2 minutes ఎక్కువ టైం తీసుకుంటుందంటే ఆ మొబైల్ బ్యాటరీ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది, 4500 mAh మాత్రమే ఉంటుంది. సో ఈ Xiaomi 11T Pro మొబైల్ బ్యాటరీ కెపాసిటీ 5000 ఉంటుంది కాబట్టి సో అంత ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అంత ఎక్కువ టైం అంటే ఎక్కువ టైం అయితే ఏం లేదు, జస్ట్ 2 minutes అయితే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది 11i హైపర్ ఛార్జ్తో కంపేర్ చేసుకుంటే. సో టైప్-C పోర్ట్తోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఇది బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో. అండ్ ఈ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ప్రీమియం డిజైన్తోనైతే ఈ మొబైల్ అయితే ఉంటుంది. సో నాకైతే లుక్స్ అయితే చాలా బెటర్ అయితే అనిపించాయి ఈ మొబైల్ అయితే. నాకు డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ, ప్లాస్టిక్ బాడీ అయితే ఏం కాదు, అల్యూమినియం ఫ్రేమ్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కోనింగ్ గొరిల్లా విక్టస్ గ్లాస్ని అయితే యూజ్ అయితే చేశారు. సో సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ మొబైల్ ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ మొబైల్ IP53 డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రొటెక్షన్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్ డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం 6.67 inches FHD+ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ 1000 nits పీక్ మ్యాక్సిమం లెవెల్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్ లెవెల్ ఎక్కువ ఉంటే మీరు సన్లైట్లో కూడా విజిబిలిటీ అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ 1080x2400 pixels 20:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఎస్, ఈ మొబైల్లోనైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయినా కూడా బెటరే ఉంటుంది. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బెటర్ అవుతుంది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తోనైతే. సో ఇది డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ మనం ఈ మొబైల్ పర్ఫార్మెన్స్లోనైతే చూద్దాం. ఈ మొబైల్ని Android 11 MIUI 12.5 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. ఇది 5G ప్రాసెసర్, 5G మొబైల్, 5 nanometer బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.84 GHz మీద క్లాక్ చేయబడింది. అండ్ ఈ మొబైల్లో GPU చూసుకుంటే Adreno 660 GPUని అయితే యూజ్ అయితే చేస్తారు. అండ్ UFS 3.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.2కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఈ మొబైల్ పర్ఫార్మెన్స్లోనైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ చాలా అంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీరు ఎంత హెవీ గేమ్ అయినా కూడా ఈ మొబైల్లోనైతే ఆడుకోవచ్చు ఈజీగానే అయితే. సో ఇది పర్ఫార్మెన్స్ విషయంలో. నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరాలో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ కార్నర్లోనైతే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 108 MP ప్రైమరీ కెమెరా f1.8 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ 8 MP 120 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ కవర్ చేసే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. f2.2 అపర్చర్తో అయితే వస్తుంది. నెక్స్ట్ 5 MP టెలిఫోటో మ్యాక్రో కెమెరా అయితే ఇచ్చారు. f2.4 అపర్చర్తో అయితే వస్తుంది. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకుని 8K 30 frames/second కూడా వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. 8K వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం మీకు మిడిల్లో అయితే పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. అందులో 16 MP కెమెరా అయితే ఇచ్చారు. f2.5 అపర్చర్తో అయితే వస్తుంది. 1080p 30 frames/second వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని. అండ్ ఈ మొబైల్ స్టీరియో స్పీకర్స్తో కూడా వస్తుంది. సో సౌండ్ కూడా ఈ మొబైల్లోనైతే బెటర్ అయితే ఉంటుంది. సో ఇది కెమెరా విషయంలో మాట్లాడుకుంటే ఈ మొబైల్ కెమెరా గురించి అయితే నేను ఏం చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీరు కెమెరా గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కెమెరా శాంపిల్స్ అయితే చెక్ చేయాలి. సో యూట్యూబ్లోనైతే చాలామంది అయితే అప్లోడ్ అయితే చేస్తుంటారు. ఒకసారి అయితే వాటిని అయితే చెక్ చేయండి. అప్పుడే మీకు ఈ మొబైల్ కెమెరా గురించి అయితే ఇన్డెప్త్గా అయితే తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఈ మొబైల్కి NFC సపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే గ్యారంటీగా ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ IR బ్లాస్టర్ అయితే మొబైల్లోనే అయితే ఉంటుంది. ఎక్స్ట్రా
3GB వర్చువల్ ర్యామ్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది కదా. సో ఆ 120 వాట్స్ ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది గ్రేట్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే ఈ మొబైల్ని 3 వేరియంట్స్లోనే తీసుకొచ్చారు. 8+ 128GB బేస్ వేరియంట్ ప్రైస్ 39,999 రూపీస్ అయితే పెట్టారు. అంటే 40,000 అయితే పెట్టారు. ఇప్పుడు వీళ్ళు కొంచెం ప్రైస్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సిటీ బ్యాంక్ కార్డ్స్ మీద అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అంత డిస్కౌంట్ కలుపుకుంటే ఈ మొబైల్ మీకు 34,999 అయితే వస్తుంది. అంటే 35,000 అయితే వస్తుంది. అంటే హై 8+ 256GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 42,000 పెట్టారు. అన్ని ఆఫర్స్ కలుపుకుంటే 37,000 అయితే వస్తుంది. అండ్ హయ్యర్ వేరియంట్ 12+ 256GB వేరియంట్ ప్రైస్ 44,000 అయితే పెట్టారు. అన్ని ఆఫర్స్ కలుపుకుంటే 39,000 అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ని ఈరోజు సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఈరోజు 12 PMకి ఈ మొబైల్ సేల్కి అయితే వస్తుంది. అమెజాన్లో అండ్ mi.in mi.homeలోనైతే సేల్కి అయితే వస్తుంది. సో మీరు ఇప్పుడే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు 2 PMకి అయితే. ఫ్రెండ్స్, ఇంకా అడిషనల్ ఎక్స్చేంజ్ ఆఫర్ అనుకుంటే 5,000 అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే మీరు ఈ మొబైల్ పర్చేజ్ చేసేటప్పుడు ఏదైనా మొబైల్ని ఎక్స్చేంజ్ పెట్టారనుకోండి, మీకు 5,000 ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే అప్లై అయితే అవుతుంది. సో ఇది Xiaomi 11T Pro 5G మొబైల్ ఫుల్ డీటెయిల్స్, ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్. సో ఆ ప్రైస్కి నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం ఇప్పుడు ఏదైతే ఆఫర్స్ అన్నీ కలుపుకొని బేస్ వేరియంట్ 35,000 వస్తుందో, సో ఆ ప్రైస్కి అయితే ఈ మొబైల్ చాలా అంటే చాలా బెస్ట్ మొబైల్. కానీ 40,000లో కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బాగానే ఉంటుంది, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. కానీ అదే దగ్గర సేమ్ స్పెక్స్తోని రియల్మీ GT మొబైల్ ఇప్పుడు 34,000లో కూడా వస్తుంది. సో ఇది ఒక్కడైతే ఆలోచించండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఖచ్చితంగా మొబైల్ కొనే ముందు ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే మొబైల్ గురించి రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్స్ అయితే చెక్ చేసి ఒక డిసిషన్కి అయితే రండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో లైక్ చేసి వెళ్ళండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ఇటువంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇటువంటి వీడియోస్ అయితే డైలీ పోస్ట్ అయితే చేస్తుంటాను. ఇది గైస్ ఈరోజు వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.